హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం గురించి చెప్పుకుందాం. మార్చి 24న జరుపుకునే ప్రపంచ క్షయవ్యాధి టీబీ నివారణ దినోత్సవం గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం మరియు ప్రాముఖ్యత. 1882 మార్చి 24న డాక్టర్ రాబర్ట్ కోచ్ టీబీకి కారణమయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ మరియు చికిత్సకు మార్గం సుగమం చేసింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2026 థీమ్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక నినాదంతో ఈ రోజును నిర్వహిస్తారు. 2026 కోసం నిర్ణయించిన అంశం ఏంటంటే అవును, మనం టీబీని అంతం చేయగలం. ఇది టీబీని అరికట్టడానికి అవసరమైన సామూహిక కృషిని మరియు సంకల్పాన్ని సూచిస్తుంది. టీబీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్షయవ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీనిని అరికట్టడానికి ఈ చర్యలు అవసరం. బీసీజీ టీకా. శిశువులకు పుట్టిన వెంటనే బీసీజీ టీకా వేయించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. పరిశుభ్రత. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముక్కు నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవడం. ముందస్తు గుర్తింపు. 2 వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పూర్తి స్థాయి చికిత్స. డాక్టర్ సూచించిన కోర్సును మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలి, లేదంటే అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారే ప్రమాదం ఉంది. భారత ప్రభుత్వ లక్ష్యం. భారత ప్రభుత్వం 2025 నాటికి దేశాన్ని టీబీ ముక్త భారత్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా రోగులకు ఆర్థిక సహాయం మరియు ఉచిత మందులను అందిస్తోంది. భారతదేశం సాధించిన ప్రగతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసుల్లో సుమారు 25% మన దేశంలోనే ఉన్నప్పటికీ నివారణలో భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. వేగవంతమైన తగ్గుదల. 2015తో పోలిస్తే 2024 నాటికి భారతదేశంలో టీబీ కేసుల సంఖ్య 21% తగ్గింది. ఇది ప్రపంచ సగటు తగ్గుదల కంటే చాలా ఎక్కువ. నిక్షయ్ మిత్ర. టీబీ రోగులను దత్తత తీసుకుని వారికి పోషకాహారం, ఆర్థిక సహాయం అందించే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోంది. లక్ష్యం. 2030 నాటికి ప్రపంచం టీబీని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే భారత్ 2025 నాటికే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలగా పనిచేస్తోంది. టీబీ గురించి తెలియని కొన్ని వాస్తవాలు. పురాతన వ్యాధి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం టీబీ బ్యాక్టీరియా దాదాపు 30 మిలియన్ల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉంది. చరిత్రలో పేర్లు. ప్రాచీన గ్రీకులు దీనిని ఫిథిసిన్ అని, మధ్యయుగంలో వైట్ ప్లేగ్ అని పిలిచేవారు. ప్రాణాంతకమైనది. ఇప్పటికీ ప్రపంచంలో ఒకే ఒక అంటువ్యాధి వల్ల సంభవిస్తున్న మరణాల్లో టీబీ అగ్రస్థానంలో ఉంది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అపోహలు వద్దు. టీబీ అనేది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, ఎముకలు, మెదడు వంటి ఇతర భాగాలకు కూడా రావచ్చు. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది కానీ తాకడం వల్ల వ్యాపించదు. పూర్తి చికిత్స. టీబీ మందులను మధ్యలో ఆపేయడం వల్ల ఎంటీఆర్ టీబీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి 6 నుండి 9 నెలల కోర్సును ఖచ్చితంగా పూర్తి చేయాలి. వ్యాధి నిర్ధారణలో ఆధునిక సాంకేతికత. గతంలో టీబీని గుర్తించడానికి కేవలం ఎక్స్రే లేదా కళ్ళె పరీక్షపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు సిబిఎన్ ఏఏటి, క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్, ట్యూనట్ వంటి అత్యాధునిక పరీక్షల ద్వారా కేవలం 2 గంటల్లోనే వ్యాధిని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. నిక్షయ్ పోషణ్ యోజన. టీబీ రోగులకు మందులతో పాటు బలమైన ఆహారం చాలా ముఖ్యం. అందుకే భారత ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి టీబీ రోగికి చికిత్స కొనసాగినంత కాలం
నెలకు 500 నుంచి 1000 రూపాయల వరకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దీనివల్ల రోగులు పౌష్టికాహారాన్ని పొంది త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 24వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 90వ దశకం చివర్లో మరియు 2000 ప్రారంభంలో టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన హీరోల్లో వెంకట్ ఒకరు. తన అందం మరియు నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ప్రస్థానం తొలి చిత్రం వెంకట్ ప్రేమంటే ఇదేరా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. గుర్తింపు తెచ్చిన సినిమాలు ఆనందం, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమాలో కిరణ్ పాత్రలో వెంకట్ నటన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. శివమణి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించారు. నవ్వుతూ బ్రతకాలిరా ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. ఇతర చిత్రాలు ప్రేమతోరా, రామసక్కనోడు, కన్యాదానం వంటి సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇమ్రాన్ హష్మి 1979 మార్చి 24న ముంబైలో జన్మించారు. సినీ ప్రస్థానం తొలి సినిమా 2003లో వచ్చిన ఫుట్ పాత్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. బ్రేక్ ఇచ్చిన చిత్రం 2004లో వచ్చిన మర్డర్ సినిమా ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆయన యూత్ ఐకాన్గా మారిపోయారు. ముఖ్యమైన సినిమాలు గ్యాంగ్స్టర్, ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జన్నత్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ది డర్టీ పిక్చర్, విద్యాబాలన్తో కలిసి నటించిన ఈ చిత్రంలో ఒక సీరియస్ డైరెక్టర్గా విభిన్నమైన పాత్ర పోషించారు. టైగర్ 3, ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్తో కలిసి విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ముక్తా చాఫేకర్ 1987 మార్చి 24న ముంబైలో జన్మించారు. సినీ టెలివిజన్ ప్రస్థానం బాలనటిగా ముగ్ధా చాలా చిన్న వయసులోనే జుక్కీ అనే హిందీ సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. గుర్తింపు తెచ్చిన సీరియల్ స్టార్ ప్లస్లో వచ్చిన చారిత్రక ధారావాహిక ధర్తీ కా వీర్ యోధ పృథ్వీరాజ్ చౌహాన్లో సంయోగిత పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. కుంకుమ భాగ్య, ప్రస్తుతం జీ టీవీలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన కుంకుమ భాగ్య సీరియల్లో ప్రాచీ పాత్రతో ఇంటింటికి చేరువయ్యారు. తెలుగులో కూడా ఈ సీరియల్ డబ్బింగ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. మరాఠీ చిత్రాలు, హిందీతో పాటు మరాఠీ సినిమాలోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. విద్యాభ్యాసం, ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ముంబై విశ్వవిద్యాలయం నుండి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన విద్యావంతురాలు. అవార్డులు పృథ్వీరాజ్ చౌహాన్ కుంకుమ భాగ్య సీరియల్స్ కు గాను ఆమె పలు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులను అందుకున్నారు. వ్యక్తిగత జీవితం, తన సహనటుడైన రవీష్ దేశాయ్ను 2016లో వివాహం చేసుకున్నారు. సాధు కోకిల 1966 మార్చి 24న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సాధు కోకిల కేవలం నటుడే కాదు, ఆయనలో అనేక కళలున్నాయి. నటుడు, కన్నడ సినిమాలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్. ఆయన టైమింగ్, మేనరిజమ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వేస్తాయి. సంగీతం, ఆయన అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. 100కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప కీబోర్డ్ ప్లేయర్ కూడా. దర్శకత్వం, రక్త కన్నీరు వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. నేపథ్య గానం, పలు చిత్రాల్లో పాటలు కూడా పాడారు. పేరు వెనక కథ, ఆయన అసలు పేరు సహాయ శీలన్. అయితే ఆయన సంగీత ప్రతిభను చూసి ప్రముఖ దర్శకుడు ఉపేంద్ర ఆయనకు సాధు కోకిల అని పేరు పెట్టారు. అప్పటి నుండి అదే ఆయన సుస్థిర నామమైపోయింది. రికార్డులు, కన్నడలో అత్యధిక సినిమాల్లో నటించిన హాస్య నటుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. కన్నడలో దాదాపు స్టార్ హీరోలందరితో ఆయన నటించారు. కృణాల్ పాండ్యా 1991 మార్చి 24న గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించారు. క్రీడా ప్రస్థానం ఐపీఎల్ స్టార్ కృణాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ ఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి తన జట్టుకు కప్పు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
టీమిండియా ఎంట్రీ 2019లో T20లో, 2021లో వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశారు. రికార్డ్ తన మొదటి వన్డేలోనే కేవలం 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి అరంగేట్రం వన్డేలో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సాధించారు. ఆ సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి క్రికెట్ ప్రేమికుణ్ణి కదిలించింది. పాండ్యా బ్రదర్స్. ఈయన భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు అన్నయ్య. భారత క్రికెట్ చరిత్రలో ఒకేసారి దేశానికి ప్రాతినిధ్యం వహించిన అరుదైన సోదరుల జంట వీరిదే. ఆల్రౌండర్, ఎడమ చేతి వాటం బ్యాటింగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం ఈయన సొంతం. మైదానంలో ఈయన చూపించే దూకుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.